గురుగారు 2025-26కు సంబంధించి కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కన్యా మిథున గారు బుధ ఇందాక చెప్పాను కదండి. కన్యాకి మిథున రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ యొక్క కన్యా రాశి కిందకు వస్తాయి. కన్యా రాశి వారికి అష్టమ శని ప్రభావం ఏమీ లేదు ప్రస్తుతానికి. అంతా కూడా వీరికి చక్కగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 14, వ్యయం ₹2 కింద, రాజపూజ్యం 6, అవమానం 6. రాజపూజ్యం ఎంత ఉందో అవమానం అంతే ఉంది. పెద్ద ఇబ్బందులు ఇది పెద్ద పట్టించుకోని అవసరం లేదు. మనం జనరల్గా భయపడాల్సిన పని లేదు. ఈ రాశి వారికి గురుడు సంచారం చాలా చక్కగా ఉంది. గురుడు రాసిన సంచారం బాగుండడం వల్ల ఎప్పుడైతే ఏ రాశి వారికైనా ఏ యొక్క నక్షత్రం వారికైనా సరే గురు సంచారం బాగుంటే వారికి ఇంట్లో ధనం నిల్వ ఉంటూ ఉంటుంది. అయితే నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. విద్యారంగంలో ఎవరైతే ఉంటారో ఈ యొక్క కన్యారాశి వారు విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. అంటే బోధకులుగా ఉన్నవాళ్ళు, అలాగే స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు, గురువులు కూడా నూతన పద్ధతులు అవలంబించి సులభంగా మనకి విద్యని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి చక్కటి ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎదురుగటి మీద బంధం దృఢంగా ఏర్పడుతూ ఉంటుంది. గురు సంచారం సమయంలో వృత్తి వ్యాపారాల్లో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక చక్కటి మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితులకి చాలా అనుకూలమైన మార్పు వస్తుంది. రుణం తీసుకుని ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనపడుతున్నాయి మీకు. ఒకవేళ సొంత ఇల్లు అనేటువంటిది లేకపోతే కనుక ఈ సంవత్సరం గృహ రుణం అనేటువంటిది తీసుకుని ఇల్లు కొనుక్కోవడం అనేటువంటిది చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆ రుణం తీసుకునే సమయంలో మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నది, మన దగ్గర కొంచెం మూలధనం అనేది ఎంత ఉంది, తర్వాత మనం ఎంత రుణం అనేది తీసుకుంటున్నామో జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే కనుక మంచి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఇల్లు మీకు సొంతం అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తుంటారు. విదేశీ వాణిజ్యానికి కూడా ఇది మంచి సమయం. మీకు ఆదాయం వ్యయం బాగుంది కాబట్టి విదేశీ వాణిజ్యం కూడా, అంటే విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు. ఆర్థికంగా అభ్యున్నతి పడుతూ ఉంటారు. కొంచెం ఇదివరకు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి ఈ సంవత్సరం గురు సంచారం వల్ల తొలగిపోతూ ఉంటాయి. అలాగే సంపద పెరుగుతూ ఉంటుంది. నిలిచి ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తి అవుతాయి. చేపట్టిన కొత్త కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమం మీరు కొత్తగా చేపడితే అది దైవానుగ్రహం వల్ల చేత ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం బాగా సహకరిస్తారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా సహకరిస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, మెంటల్ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో మీ ఉద్యోగాల్లో అది కొంచెం తగ్గుతూ ఉంటుంది. గణపతి, దుర్గా ఆరాధనలు మీకు ఈ సంవత్సరం ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా, కన్యా రాశి వారికి ఖచ్చితంగా గణపతి, దుర్గా ఆరాధనలు బాగా చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం గరికతోటి గణపతికి ఆరాధన చేస్తూ ఉండాలి. గరిక ఆరాధన చేసి 16 నామాలతోటి ఆరాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, రాకపోతే చేయించుకోవడం ద్వారా ప్రతి శుక్రవారము మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి.